What is a hypothesis? What is a hypothesis? హైపోథిసిస్ అనగా నేమి. హైపోథిసిస్ అంటే ఏంటంటే పరికల్పన. పరికల్పన అంటే ఊహ, ఊహించడము. ఆన్సర్ ఏ పాసిబుల్ ఆన్సర్ ఆర్ ఎక్స్పెరిమెంటేషన్ దట్ కెన్ బి టెస్టెడ్. ఒక ప్రక్రియకు మనం ఇచ్చేటువంటి ఊహించి ఇచ్చేటువంటి పాసిబుల్ ఆన్సర్ ఆర్ ఒక ఎక్స్ప్లెనేషన్నే మనము హైపోథిసిస్ అంటాము. సో వాట్ ఈజ్ హైపోథిసిస్? హైపోథిసిస్ అంటే ఒక పరికల్పన. పరికల్పన అంటే ఏమిటిది? హైపోథిసిస్ అనగా నేమి. ఏ పాసిబుల్ ఆన్సర్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ దట్ కెన్ బి టెస్టెడ్. ఒక ప్రాసెస్కు మనం ఇచ్చేటువంటి ఒక పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ను లేదా ఒక ఆన్సర్ను మనము హైపోథిసిస్ అంటాము. వాట్ ఆర్ వేరియబుల్స్? చరరాశులు అనగానేమి? ఆన్సర్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ అఫెక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ an investigation. Factors that can affect the outcome of an investigation. ఇన్వెస్టిగేషన్ యొక్క ఫలితాలను ప్రభావితం చేసే కారకాలను, మనం చేసేటువంటి ఏదైనా ఇన్వెస్టిగేషన్ యొక్క ఫలితాలను, అవుట్కమ్స్ను ప్రభావితం చేసేటువంటి కారకాలనే మనము వేరియబుల్స్, చరరాశులు అంటాం. While we doing experiment, variables are there. They affect the outcomes of the investigations. They are called the variables. What does process skills refer to in science? సైన్స్లో ప్రాసెస్ స్కిల్స్, ప్రక్రియా నైపుణ్యాలు అంటే ఏమిటి? దేనిని సూచిస్తాయి? స్కిల్స్ లైక్ అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్, కంపారిజన్, మెజర్మెంట్ ఎట్సెట్రా యూజ్డ్ డ్యూరింగ్ సైంటిఫిక్ వర్క్. శాస్త్రీయ పని లోపల, శాస్త్రీయమైనటువంటి పని సమయం లోపల we use some skills, observations, పరిశీలనలు, క్లాసిఫికేషన్స్, వర్గీకరణ, కంపారిజన్, పోల్చడము, మెజర్మెంట్, కొలతలు. ఈ నైపుణ్యాలన్నీ కూడా టు అండర్స్టాండ్ ద సైన్స్ వి యూస్.